నుండి వాయు రూపం, వాయువు నుండి అగ్ని రూపం, అగ్ని నుండి జల రూపం, జలం నుండి పృథ్వీ, పృథ్వీ నుంచి ఆకాశం. ఇది సైమల్టేనియస్ ప్రాసెస్ అంతే. ప్రతి అణువు ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆ సృష్టి అనేది ఎగ్జంప్షన్స్ ఏమీ ఉండవు. ఎగ్జంప్షన్ అంటే ఇంకా కమింగ్ క్లాసెస్లో మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది. ఈ ఏమది మన క్వాంటమ్ ఫిజిక్స్లో అది ప్రూవెన్. సో పృథ్వీ తన యొక్క శక్తిని అదంటే దీని యొక్క శక్తి తర్వాత వాయువుకి అందజేస్తుంది, వాయువు జలానికి అందజేస్తుంది, జలం ఆకాశానికి అందజేస్తుంది, ఆకాశతత్వం వచ్చి అగ్నితత్వానికి అందజేస్తుంది, తిరిగి మళ్ళీ ఏం చేస్తుంది పృథ్వీతత్వానికి అందజేస్తుంది. ఇక్కడ మనం ఇంటర్నల్ ఆర్గాన్స్లో తీసుకున్నప్పుడు, ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే మన శరీరంలో ప్రతి మనిషికి స్ప్లీన్, స్టమక్ ఇవి పృథ్వీతత్వాన్ని, స్ప్లీన్ అండ్ స్టమక్ అనేది పృథ్వీతత్వం. లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్, లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ అనేది వాయుతత్వం. కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ అనేది జలతత్వం. తర్వాత వచ్చి లివర్ అండ్ గాల్ బ్లాడర్ అనేది ఆకాశతత్వం. తర్వాత హార్ట్, స్మాల్ ఇంటెస్టైన్ అనేది ఇది అగ్నితత్వం. అంటే స్ప్లీన్, స్టమక్, లంగ్, లార్జ్ ఇంటెస్టైన్, కిడ్నీ, యూరినరీ బ్లాడర్, లివర్, గాల్ బ్లాడర్, స్మాల్ ఇంటెస్టైన్, హార్ట్, ఇవి ఈ ఆర్గాన్స్ మగవాళ్ళకి మాత్రమే ఉంటాయా, ఆడవాళ్ళకి మాత్రమే ఉంటాయా? ఇద్దరికీ ఉంటాయి. ఇవి ఎవరికి అంటే ఈ ట్రంక్ ఏరియాలో ఉంటాయి, అంటే ఈ మొండెం భాగంలో ఉంటాయి. ఇక్కడ బ్రెయిన్ అనేది పార్ట్ ఏమి? దానికి శక్తి ఎవరిస్తున్నారు?